ఈ యొక్క రిపబ్లిక్ డే ప్రత్యేకత ఏమిటంటే నా ఈ సేవలన్నీ గుర్తించి 2006లో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అదే చాలా ఎక్కువ, చాలా ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది. అలాగే ఎదురు చూడని నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ 2024 రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి, అది కళాసేవ అయితేనేమి, సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది నా అంతరంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలందరూ ఎవరైతే ఉన్నారో, ఈ పురస్కారాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడచ్చు, తమకు జరుగుతున్న నేను నచ్చకపోతే నా పైన మాట్లాడచ్చు, ప్రెసిడెంట్గా మాట్లాడచ్చు నా పైన అగైనిస్ట్గా. ఇప్పుడు ఈయన వైస్ ప్రెసిడెంట్గా మీకు నచ్చలేదు, ఈయన పైన మాట్లాడండి. కానీ అసోసియేషన్ పైన, అసోసియేషన్ ఇప్పుడు కంట్రీ పైన అగైనిస్ట్గా మాట్లాడితే ఇట్ ఇస్ సెడేషన్. కరెక్టా కాదా? ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్ ప్యారలల్స్. కంట్రీ పైన ప్రైమ్ మినిస్టర్ని మీరు వ్యతిరేకించండి, చీఫ్ మినిస్టర్ని వ్యతిరేకించండి, ఎమ్మెల్యేని వ్యతిరేకించండి. దట్స్ నాట్ అన్ ఇష్యూ. కంట్రీని వ్యతిరేకించకూడదు. దట్ ఈస్ ద హోల్ థింగ్. మాని వ్యతిరేకించకూడదు. మీరు మేము చేసే పాలసీస్ నచ్చకపోతే నచ్చలేదు, అంతే. డ్రాప్ ఇట్. అంటే కొన్ని సమస్యలు మా అసోసియేషన్ వల్ల సాల్వ్ కానప్పుడు ఏంటంటే వాళ్ళు తమ నిరసన వ్యక్తపరుస్తుంటారు, అది మీడియా పరంగానే వస్తుంటుంది. సో అలాంటి టైంలో ఇప్పుడు మీడియాకి రావాల్సిన అవసరం ఏంటి? మీడియాకి రావాల్సిన అవసరం ఏంటి? అంటే అసోసియేషన్ ఒకవేళ వినకపోతే, వాళ్ళ సమస్య పట్టించుకోకపోతే వాళ్ళు బయటకు వచ్చి మీడియా ద్వారానే కదా సార్. ఎందుకు అక్కడ మా డిఆర్సీ కమిటీ ఉంది, మాకు కరెక్టా కాదా అని తెలుసుకొని మేము చేసుకుంటాం కదా, లేకపోతే లేదు కదా. ఏజిఎం ఉంది, ఎవ్రీ ఏజిఎంలో అందరి ముందు అందరూ మాట్లాడుకోవాలి కదా, అందరూ ఇది చేయాలిగా. ఇట్స్ అ రెగ్యులర్ థింగ్. ఒకవేళ ఏజిఎంలో అందరూ వచ్చి నేను చేసేది తప్పు అన్నారంటే ఐ హ్యావ్ టు అగ్రీ టు దట్ ఏజిఎం. అండ్ ప్లస్ ఎవ్రీబడి కెన్ కాల్ మీ. ప్రతి ఒక్కరు బర్త్డేస్కి మేము ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. అండ్ వాళ్ళకి ఏమైనా సమస్యలు అయితే నాకు ఫోన్ చేస్తున్నారు. సో వేరే ఆల్ లైక్ అ ఫ్యామిలీ. విష్ణు గారు, ఇటీవల ఒక సమస్య మా దృష్టికి రావడం జరిగింది. షూటింగ్ లొకేషన్లో కొంతమంది అంటే ఆర్టిస్టులు, అంటే వేరే సినిమా కావచ్చు, లేదంటే మన తెలుగు సినిమాలు కావచ్చు, కొత్త వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు, లేదంటే అనుభవం ఉన్న యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు మెంబర్షిప్ ఉందా లేదా అనేది కొంతమంది వ్యక్తులు వెళ్ళి వాళ్ళని చెక్ చేసి ఒకవేళ లేకపోతే దౌర్జన్యం చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ వచ్చింది. సో దీని మీద మీకు ఏమన్నా ఫిర్యాదులు ఉన్నాయా? అంటే ఈ ఐడియా చాలా బాగుంది. ఐ ఇంప్లిమెంట్ దిస్ ఐడియా. ఇప్పుడు దాకా జరగలేదు, బట్ ఐ లవ్ దట్ ఐడియా. ఎక్కడ మన మానిక్ బాయ్, మీరే ఇన్ఛార్జ్ దీనికి. మీరు కరాటే కళ్యాణ్ గారు, మీరిద్దరు ఈ ఐడియా, ఐ లవ్ దట్ ఐడియా. ఐ థింక్ వీ షుడ్ డూ దట్. మిగతా యూనియన్స్లో జరుగుతుంది అది. మీరు మేకప్ యూనియన్లో జరుగుతుంది, మీకు ఫైట్ యూనియన్లో జరుగుతుంది, డ్యాన్స్ యూనియన్లో జరుగుతుంది. మా దాంట్లో కూడా మంచి ఐడియా. ఐ డెఫినెట్లీ ఇంప్లిమెంటెడ్. అండ్ అది జరగచ్చు కూడా. ఐ డోంట్ నో. దేశ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 50 మంది భారతీయులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము అంటే దానికి కారణం ఎంతోమంది మహానుభావుల యొక్క త్యాగ ఫలితం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళం వాళ్ళు చేసిన త్యాగాల్ని తలుచుకుంటూ వాళ్ళకి ఘన నివాళి అర్పించడం అనేది మనందరి కనీస బాధ్యత. ఈ సందర్భంగా అలాంటి మహనీయులందరికీ, అలాంటి త్యాగధనులకు హృదయపూర్వక నివాళులు అర్పించుకుంటూ ఈ రిపబ్లిక్ డే నా వరకు చాలా ప్రత్యేకత సంతరించుకుంది. కారణం 45 సంవత్సరాల నా సుదీర్ఘ సినీ ప్రయాణంలో నేను ఈ కళామ తల్లికి సేవ చేసుకోవటం, అలాగే ఇతోధికంగా కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉంది అని గుర్తెరిగి అది నా బాధ్యతగా భావించి ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి విపత్తు జరిగినా, ఎలాంటి అవసరార్థులకు
ఆయా సమయంలో నేను అండగా నిలబడటం అన్నది నా బాధ్యతగా భావిస్తూ అలా నడుచుకుంటూ సామాజిక సేవ కూడా చేసుకుంటూ వచ్చాను. అందులో భాగంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇంత ఇదిగా ఈ రోజున ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఎంతోమంది ఈ రోజున రక్త కొరతతోటి ఒక 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన రాష్ట్రం ఈ రోజున రక్తం కొరత వలన చనిపోతున్నారు అనే ప్రస్తావన రాలేదంటే ఈ రోజున నేను తీసుకున్నటువంటి నిర్ణయంగా నేను చాలా గర్వపడుతూ ఉంటాను. దానికి ప్రధానమైన కారణం ఎవరిని చూసుకుని అంటే నా అభిమానులను చూసుకుని. నా అభిమానులు లేకపోయి ఉంటే కనుక నేను ఎంతగా నేను స్పందించినా, ఎంతగా నేను ఇలాంటి విషయాల్లో ముందంజ వేసినా సరే అది ఇంత ఇంత సుదీర్ఘంగా ఇంత గొప్పగా ఒక యజ్ఞంలాగా ముందుకి కొనసాగేది కాదు. దీనికి కారణమైనటువంటి నా బ్లడ్ బ్రదర్స్కి, బ్లడ్ సిస్టర్స్కి, ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇదే స్ఫూర్తితోటి ఇదే విధంగా మీరందరూ కూడా సామాజిక సేవ చేస్తూ నన్ను ఉత్సాహపరుస్తూ నేను మరింత స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళేలాగా మీ అండదండలు నాకు అందిస్తూ సాగాలి కోరుకుంటూ, ఇందాక అన్నట్లుగా మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఈ రూల్స్ ప్రకారం కొత్త మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ అనేటువంటిది జరిగిందా? 45 మెంబర్స్ అప్లై చేస్తున్నారు ఇప్పుడు మాకు. దాంట్లో 10 మంది అసోసియేట్ మెంబర్స్. వీళ్ళందరికీ ఇప్పుడు ఎలా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు మీరు నచ్చారు, నేను ఇప్పుడు మెంబర్షిప్ ఇచ్చేది అదంతా కుదరదు. దానికి ఒక కమిటీ, ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మీరు ఏ సినిమాలు యాక్ట్ చేశారో ఆ క్లిప్స్, ఆ లింకులు అవన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వెళ్ళాలి. ఎందుకంటే ప్రభు గారు, మీ అసోసియేషన్లో సడన్గా మీరు వెళ్ళినప్పుడు మేమందరం ఒక గుడికి చెందిన వాళ్ళం, ఒకరినొకరు చూస్తే ఐడెంటిఫై అవుతాయి. నువ్వు కొత్తగా పెట్టావా, వెరీ గుడ్ మెంబర్ అని మీరు అంటారు. అదే కానీ సడన్గా మీరు వెళ్ళినప్పుడు ఒక 30-40 మంది మీకు తెలియని వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు మీ జర్నలిజంకి ఏంటో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయలేరు. కానీ మీలో ఉన్న బెనిఫిట్స్ పొందుతూ మీలో ఉన్న ఒక హంగామా కోసం వాళ్ళు దిగారు. అది మీకు నచ్చుతుందా? నచ్చదు. సేమ్ థింగ్ మాకు కూడా. మేము టక్కన లెఫ్ట్ రైట్ ఏదైనా, ఇప్పుడు నాన్నగారు టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, దాని తర్వాత మురళీమోహన్ గారు దానికి ముందు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వనభోజనం అని ఇక్కడ ఒక రిసార్ట్లో తీసుకెళ్ళి పెట్టారు. అప్పుడు ఏమైంది, స్టేజ్ పైన ఒకరినొకరు తిట్టుకున్నారు, అరుచుకున్నారు, జోకులు వేసుకున్నారు. ఇట్ వాజ్ ఎ హోల్ పిక్నిక్ అట్మాస్ఫియర్. బహుశా మీకు తెలిసి ఉంటుంది అది. ఈరోజు నేను చేయగలను, అది నేను చేయలేను. వై? బికాజ్ దర్ ఆర్ ఆల్మోస్ట్ 200 to 250 పీపుల్ సినిమాలో యాక్ట్ చేయని వాళ్ళు ఉన్నారు దాంట్లో. సో అది క్లీన్ చేయడానికే. ఇప్పుడు రెండోది, మూవీ ఆర్టిస్ట్ సెలక్షన్ లాస్ట్ ఇయర్ ఇంత సౌండ్ చేసి ఇంత వచ్చిన తర్వాత మాకు దాదాపు ఒక 70-80 అప్లికేషన్స్ వచ్చాయి. మాకు మేము మెంబర్షిప్ అయిపోతాం, మేము మీరేం చేసేవాళ్ళు? లేదు, మేము వార్డ్ మెంబర్గా చేస్తున్నాను, నేను మెంబర్షిప్ తీసుకుని. ఇదేమన్నా ఎలక్షన్ పైన సడన్గా టీవీలో గ్లామర్ ఉంది, ఏదో అసోసియేషన్లో 1000 కోట్లు ఉందా అని ఒక కలర్ వచ్చేసింది. సో దానివల్ల ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. రేపు నాగార్జున గారు వచ్చారనుకోండి, వెంకటేష్ గారు వచ్చారనుకోండి, వి ఇన్వైట్ హిమ్ ఫర్ అ ఫంక్షన్. ఆయన చూసినప్పుడు నేను ఆ సినిమాలో పనిచేసాం కదా, లేకపోతే మీది ఆ సినిమా చూసాను బాగున్నా అని చెప్పుకోదగ్గ మొహాలు ఉండాలి. అంతేగాని రేపు మీ అసోసియేషన్ నుంచి ఒక 60 మంది మాకెందుకండి, మీ అసోసియేషన్ పెట్టుకోండి.